హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? 2014 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు దేశం మొత్తంలో కూడా నమో నమో అనేటువంటి నామము మారుమ్రోగడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గనక ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించబడతాయి. దేశము శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడుతుందని చెప్పి ఆనాడు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీని నమోను నమ్మి మరి ఓట్లేసి ప్రధానమంత్రిని చేయడము జరిగింది. 10 సంవత్సరాలు అంటే సుమారు 120 నెలలు గడిచిపోయిన తర్వాత తను తిరిగి 3వసారి ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు తను చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో చెప్పుకోవడానికి అవకాశం లేకపోవడంతో మరి గాలి తీసిన బెలూన్ లెక్క తుస్సుమని చెప్పిండని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు కనుక మనం చూసినట్లయితే మరి భారతదేశము ఈ 10 సంవత్సరాల కాలం లోపట అనేక రంగాల లోపట మరి వెనుకబడిందని మనం చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణం ఈ 10 సంవత్సరాల కాలం లోపట నిత్యావసర వస్తువుల యొక్క ధరలు మరి ఆకాశాన్ని అంటుతున్నాయని మనం చెప్పవచ్చు. అదే రకంగా 70 సంవత్సరాలలో లేనంతగా మరి రోజు నిరుద్యోగ సమస్య అనేటువంటిది విలయతాండవం చేస్తుంది. అంతేకాకుండా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మన దేశంలో ఉండేటువంటి పారిశ్రామిక రంగం మొత్తం కూడా కుదేలుగా మారిపోయిందని మనం చెప్పవచ్చు. తద్వారా మరి దేశ ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి మరి సమస్యలు ఎదుర్కొంటూ ఒక రకంగా దేశ ప్రజల యొక్క భవిష్యత్ అనేటువంటిది బజార్న పడ్డదని మనం చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో తిరిగి ఏదో రకంగా తను 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రిని కావాలనేటువంటి ఉద్దేశంతో మోడీ తను చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి, అది ఏమీ చెప్పుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి తిరిగి మళ్ళీ తన యొక్క పాత ఎజెండాను లేదా మతతత్వమైనటువంటి ఎజెండాను మళ్ళీ తెర మీదికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే రామ మందిరం అనేటువంటి నినాదం. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మరి అయోధ్య లోపట రామాలయాన్ని నిర్మించి నేను రామాలయాన్ని నిర్మించాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి మరి ఈరోజు ప్రచారం చేసుకోవడం నిజంగా అతని యొక్క అసమర్థతకు నిదర్శనం మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే రామమందిరం అనేటువంటి పాచిక పారలేదు, ప్రజల లోపట దానిపైన మరి స్పందన రాలేదు కాబట్టి ఇప్పుడు తిరిగి తను కేవలము హిందూ ముస్లింల మధ్య ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీసుకుంటూ తద్వారా హిందూ ఓట్లను మరి ఏదో రకంగా గుంజుకోవాలని చెప్పి హిందూ ఓట్లతో ఏదో రకంగా మరి రాజకీయ పబ్బాన్ని గడపాలని చెప్పి ప్రయత్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రాజస్థాన్లో జరిగినటువంటి ఒక బహిరంగ సమావేశం లోపట మాట్లాడుతూ ఒక ప్రధాని హోదా కంటే మరి అతను చాలా దిగజారిపోయి మాట్లాడడం జరిగింది. దీనిపైన మరి ప్రపంచ మీడియా మొత్తాన్ని కూడా అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మరి ప్రజలకందరికీ తెలియచేయడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకి వచ్చినట్లయితే దేశంలో ఉండేటువంటి హిందువుల యొక్క ఆస్తులన్నీ దోచుకొని ముస్లింలకే ఇస్తారనేటువంటి ఒక అబద్ధపు ప్రచారానికి తను తెరలేపిండని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకి వచ్చినట్లయితే మరి హిందూ మహిళల యొక్క మెడలల్లో ఉండేటువంటి మంగళసూత్రాలను కూడా గుంజుకుంటారు, అవన్నిటిని కూడా ముస్లింలకు ఇస్తారని చెప్పి సిగ్గు చేయనటువంటి విషయాలను ఇక్కడ మరి ప్రస్తావించడం అతని యొక్క దివాలకోరుతనానికి నిదర్శనం చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము రిజర్వేషన్. ఈరోజు మోడీ కానివ్వండి, అదే రకంగా గోడి మీడియా కానివ్వండి, అదే రకంగా బీజేపీ నాయకులు కానివ్వండి, చెప్పేది ఏంటంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వము, ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా నేను అడ్డుకుంటాను, నేను సచ్చేదాకా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి మోడీ ప్రచారం చేసుకోవడం నిజంగా అతని యొక్క మరి అవివేకానికి నిదర్శనం చెప్పవచ్చు.
కేవలము ముస్లింలకు సచార్ కమిటీ నివేదిక, అదే రకంగా మరికొన్ని యొక్క రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క ఆధారంగా మత ప్రాతిపదికన కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం ద్వారా ఆంధ్రప్రదేశ్, అదే రకంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం లోపల ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం ఇది కొన్ని రాష్ట్రాలు మాత్రమే పరిమితంగా ఉంది. కానీ ఈ యొక్క మనువాదులు ఏదో రకంగా భారత రాజ్యాంగాన్ని మార్చిపడేసి దేశంలో ఉండేటువంటి మరి ఒక ఎస్టీ, ఎస్సీ, అదే రకంగా ఓబీసీ రిజర్వేషన్లు తీసివేసి అగ్రవర్ణాలను మరి అందాలం ఎక్కించాలని మొదటి నుంచి మీరు భావిస్తున్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్లు రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని తెర మీదికి తేవడము జరిగింది. రెండవది అబ్కే బార్ 400 పార్ అన్నారు. ఓకే, మరి పరిపాలన చేయడానికి కానివ్వండి, పార్లమెంటు లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కానివ్వండి, సాధారణంగా 275 స్థానాలు ఇక్కడ సరిపోవడము జరుగుతుంది. మరి 400 పార్లమెంట్ స్థానాలు ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను ఏదో రకంగా రద్దు చేయాలి. మనువాదాన్ని, అదే మను సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేసి అగ్రవర్ణాలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. ఇది ఆల్రెడీ ఇంతకు ముందుకే మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. సరే, ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ తర్వాత కాలం లోపల మొదటి ఫేజ్లో కానివ్వండి, రెండో ఫేజ్లో కానివ్వండి, అదే మూడో ఫేజ్లో కానివ్వండి, తమకు ఓట్లు పడతలేని తీసుకొచ్చుకొని ఆ తర్వాత కాలం లోపల క్రమక్రమంగా ఏం చేస్తారంటే రజాకార్లు అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. రజాకార్ అనేటువంటిది కేవలము తెలంగాణ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఇది ఒక ఉద్యమం. దీన్ని దేశ ప్రజలందరి లోపల మరి ముఖ్యంగా హిందువుల సెంటిమెంట్ పండించడం కొరకు నిజంగా ఇతను ఉపయోగించడం ఇతని యొక్క అవివేకానికి నిదర్శనం చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం లోపల మరి అప్పటికి కూడా మరి తనకు స్పందించడం లేదు. మరి తను అధికారంలోకి రాడు కాబట్టి కొత్తగా ఈ మధ్యలో చేశాడంటే మరి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం లోపల ఉండేటువంటి యొక్క భారతీయులు మరి ఆఫ్రికా లెక్క ఉంటారని చెప్పి, అదే రకంగా నీగ్రో లెక్క ఉంటారని చెప్పి, అదే రకంగా శ్వేత లెక్క ఉంటారని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి ఈరోజు మరి ఈ సమాజాన్ని కానివ్వండి, దేశాన్ని కానివ్వండి ఇతను మరి తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటూ ప్రజల్లో ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీసుకుంటూ మత ప్రాతిపదికన మరి దేశాన్ని విభజించి ఏదో రకంగా మరి తను ప్రధానమంత్రి కావాలని భావిస్తున్నాడు. కానీ ఇతని యొక్క కుటిల రాజనీతిని మరి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి మరి దేశం లోపల బీజేపీ పార్టీ అనేటువంటిది చిత్తుగా ఓడిపోవడం జరుగుతుంది. అదే రకంగా ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటువంటి ఈరోజు ప్రభుత్వము దేశం లోపల ఏర్పడబోతుంది. థ్యాంక్ యూ.